హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ కాల్ సైడ్, టైమింగ్ వచ్చేసి 9:26 AM, 155 ఎంట్రీ, 300 ఎగ్జిట్, 145 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, ఇది స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 76,300, ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 76,400. ఇది 155 ఎంట్రీ, 340 ఎగ్జిట్, సో 185 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ మీ అందరికి తెలిసిందే, నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఇవ్వట్లేదని, తీసుకోవట్లేదని. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాము. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అంటే ఇట్స్ టోటలీ 250 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఓకే. అండ్ ఇది ఇక్కడ ఎంట్రీ పాయింట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ బయింగ్ ఫర్ స్వింగ్ అని తీసుకున్నాము. బ్యాంక్ నిఫ్టీలో స్వింగ్ ఫర్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నామో కూడా చెప్తాను నేను. ఎంట్రీ వచ్చేసి 1250, ఎగ్జిట్ వచ్చేసి 1500, 250 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇదేంటి ఇక్కడ సెన్సెక్స్ అని రాస్తుంది? ఇట్స్ అ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో. సో 3 ట్రేడ్స్ ఇన్ లాస్ రికవరీ గ్రూప్ కంప్లీటెడ్ విత్ మోర్ దాన్ 500 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అండి ఇవాళ. ఓకే, సో మోర్ దెన్ 500 ప్రాఫిట్ బుకింగ్ కాబట్టి ఇది ఒక్కొక్కరి ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి చాలా ఉంది. కొంతమంది 14,000 చేశారు, కొంతమంది 1 lakh చేశారు, కొంతమంది 4 lakhs కూడా ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ చేశారు మన లాస్ రికవరీ గ్రూప్ లో. అన్ని స్క్రీన్ షాట్స్ మీకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సి సెన్సెక్స్ లో ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అండ్ తీసుకోవడానికి ట్రేడ్ రీజన్ ఏంటి అంటే, అకార్డింగ్ టు అవర్ గ్యాప్ డౌన్ రెడ్ క్యాండిల్ అనాలిసిస్, క్లోజింగ్ అనేది కింద అయినప్పుడు మార్కెట్ లో క్లోజింగ్ అనేది బ్రేక్అవుట్ ఆ రెడ్ క్యాండిల్ అనాలిసిస్ ది. ఇక్కడ నేను పీడిఎఫ్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. మీ దగ్గర పీడిఎఫ్స్ లేకపోతే పీడిఎఫ్ అని కామెంట్ పెట్టండి. అండ్ పీడిఎఫ్ అని నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ వచ్చిన టోటల్ 18 పీడిఎఫ్స్ అనేవి మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు గ్యాప్ డౌన్ రెడ్, ఇది గ్యాప్ డౌన్ రెడ్. గ్యాప్ డౌన్ రెడ్ అయినప్పుడు ఐదర్ ఓపెనింగ్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేస్తే మనకు యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. అలా కాకుండా క్లోజింగ్ పాయింట్ దగ్గర ఎక్కడైనా కానివ్వండి బ్రేక్అవుట్ ఐదర్ లేకపోతే ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన సపోర్ట్ తీసుకున్నా మనకు ఇమీడియట్ బయింగ్ అనేది వచ్చేస్తుంది. సో టైమింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్ మనకు. ఫస్ట్ క్యాండిల్ లోపలనే అది క్లోజ్ అయ్యే ముందే ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఓకేనా, టైమింగ్ చూసుకోండి. ఇక్కడ 9:26 AM. ఇక్కడే మనం ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రీవియస్ లెవెల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు అవన్నీ లెవెల్స్ చూపించాను మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే అక్కడ ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. సెకండ్ టైమింగ్ వచ్చేసి ఇది కూడా టైమింగ్ చూసుకోవచ్చు మీరు. 10:09 AM అంటే ఈ క్యాండిల్ లో ఇక్కడ ఈ క్యాండిల్ రీటెస్ట్ లో ట్రేడ్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ సేమ్ అండ్ ఇది వచ్చేసి క్లోజింగ్. ఓకే, ఇది వచ్చేసి క్లోజింగ్ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ చిన్నగా, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది అన్నట్టు ట్రేడ్ అనేది దొరికింది. దాని తర్వాత ఏం చేసింది అంటే ఆర్డర్ బ్లాక్ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది దొరికింది. సో దాని తర్వాత మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. సో ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్ అయ్యింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ దొరికింది. అందుకనే 250 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీలో ట్రేడ్ కొంటే అది ఇన్ ద మనీలో చేంజ్ అయిపోయింది. సో అలాగే ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో బయటపడ్డాం. ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటి? ఇవాళ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఒకరొకరు ఇవాళ ఎంత ప్రాఫిట్ బుకింగ్ చేశారు? 4,000, 19,000, 20,000, 18,000, 3,35,000, 1,19,000, 44,000, 14, 13 ఇలా చాలా ప్రాఫిట్ బుకింగ్స్ ఇవాళ మన గ్రూప్ లో జరిగాయి. మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే లాస్ రికవరీ గ్రూప్ లో జాయిన్ కావచ్చు, నేను హెల్ప్ చేస్తానండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు రేపటి అనాలిసిస్ మనం చూసుకున్నట్లయితే ఇవాళ కవరింగ్ అనేది జరగలేదు మార్కెట్ లో. ఇవాళ లెవెల్స్ ఉన్నాయి కదా, అదే లెవెల్స్ లో మార్కెట్ ట్రేడ్ చేసింది. అండ్ ఇంకోటి విషయం, మన ప్లేలిస్ట్ లో ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఎఫ్ఈజీ రీటెస్ట్ అంటే ఏంటి, బ్రేక్అవుట్ అంటే ఏంటి, బ్రేక్ డౌన్ అంటే ఏంటి, క్లియర్ గా మొత్తం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉందని ఎలా మనం ట్రేడ్ తీసుకోవాలో ప్రాపర్ గా నేర్పించాను. మీరు కూడా నేర్చుకోవచ్చండి. ఓకేనా, సి ఇప్పుడు
సెన్సెక్స్ లో అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో అయినా కానివ్వండి, నిఫ్టీలో అయినా కానివ్వండి, ఇవాళ ఓపెన్ అయిన లెవెల్స్, గ్యాప్ డౌన్ లెవెల్స్ అండ్ ఇవాళ లెవెల్స్ లోనే మార్కెట్ కంప్లీట్ కవరింగ్ చేసింది. కాబట్టి మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రెసెంట్ డే లో ఏదైనా ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్స్ ఉన్నాయా, అదొకటి మనం ఆలోచించుకోవాలి. సెకండ్, రేపు మనకు గ్యాప్ అప్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి, అది కూడా థింక్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ డే లో ఒక బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఉంది మనకు. ప్రెసెంట్ డే బ్రేక్ డౌన్ పాయింట్, దాని తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అండ్ ప్రెసెంట్ డే లోనే డైరెక్ట్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. బట్ ఇట్స్ ఏ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, ఇది ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. సో రేపటి మార్కెట్ లో గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఆర్ రెడ్, అది బ్రేక్ చేస్తే ఎలా ట్రేడ్ చేయాలి, గ్రీన్ అయింది అనుకోండి పై లెవెల్ బ్రేక్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే రీటెస్ట్ రివర్స్ లో ట్రేడ్ చేయాలి. రెడ్ అయింది అనుకోండి ఆ సేమ్ లెవెల్స్ ఉంటాయి, ఏం చేంజ్ ఉండవు. గ్యాప్ డౌన్ అయినప్పుడు, గ్యాప్ అప్ అయినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలో ఇవన్నీ పీడిఎఫ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఇస్తున్నాను, ఏం ఛార్జ్ చేయట్లేదు. ఓకేనా? సో గ్యాప్ డౌన్ అయితే ఆ సినారియో అనాలిసిస్ అయితే ఉంటది, అది రేపు లైవ్ మార్కెట్ లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో కూడా నేను చెప్తాను. రేపు కనుక మార్కెట్ గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ అయ్యింది అనుకోండి, మనకు సపోర్ట్ అనేది 76,562 లెవెల్ దగ్గర దొరకాలి. ఇక్కడ దొరికితేనే మనము కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్. అలా కాకుండా మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా పక్కన ఓపెన్ చేసి ఈ లెవెల్ దగ్గర 76,161 పాయింట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది అనుకోండి, కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్ కాదు. అంత తొందరగా మార్కెట్ కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్ అనేది ఇవ్వదండి. ఎందుకు ఇవ్వదు అంటే డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది కాబట్టి ఈ లెవెల్ కూడా గ్రీన్ లెవెల్ తో బ్రేక్ చెయ్యాలి అని ఇది పట్టుకొని కూర్చుంటది. ఇంకోటి రేపు వచ్చేసి ఫ్రైడే మార్కెట్. ఫ్రైడే మార్కెట్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రెండ్ బయింగ్ ఉంటది. బట్ ద బయింగ్ కవర్ చేయకపోతే ట్రెండ్ అనేది సైడ్ వే ఆర్ ఫాల్ సైడ్ వెళ్ళిపోతుంది. సో మనం ఆచితూచి రేపటి మార్కెట్ లో ట్రేడ్ చేయాలి. అలా కాకుండా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, అనాలిసిస్ డిఫరెంట్, కంప్లీట్ అనాలిసిస్ డిఫరెంట్, అది లైవ్ మార్కెట్ లోనే తెలుస్తుంది. బట్ సైడ్ వే మార్కెట్ లో ఓపెన్ అయితే మాత్రం 76,161, 76,562 బోత్ లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఒకటి ఇండైరెక్ట్ ఉంది, ఒకటి డైరెక్ట్ ఉంది. సో మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ ఆర్డర్ బ్లాక్ జరిగితే బయింగ్ అవుతుంది. సో ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ ఇవ్వలేదు, మళ్ళీ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగానే పని చేస్తుంది. అలా బ్రేక్ డౌన్ లాగా పని చేయొద్దు. బ్రేక్అవుట్ ఇవ్వాలి అంటే ఈ లెవెల్ తో పాటు, ఈ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కదా, ఈ లెవెల్ తో పాటు పక్కనే ఈ లెవెల్ కూడా సైడ్ లో బ్రేక్ చేయాలి. ఈ 2 లెవెల్స్ ఒకటేసారి బ్రేక్ చేస్తే బయింగ్, ఐదర్ గ్యాప్ అప్ అవుతే బయింగ్. అంతేగాని 2 లెవెల్స్ ఒకటేసారి బ్రేక్ కాలేదనుకోండి, ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలి రేపటి మార్కెట్ లో మనం. ఓకేనా అండి? నిఫ్టీ అనాలిసిస్ చూసుకుంటే నిఫ్టీ కూడా సేమ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఎందుకంటే సేమ్ సెన్సెక్స్ లాగానే బ్రేక్అవుట్ పాయింట్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కాబట్టి బ్రేక్ డౌన్ లాగానే పనిచేస్తుంది. అలా కాకుండా ఈ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. బ్రేక్అవుట్ కావాలి అంటే మనకు అయితే గ్రీన్ క్యాండిల్ తోనైనా బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయిన తర్వాత మనకు రీసెంట్ హై లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ కాలేదనుకోండి, రీటెస్ట్ అయినా అవ్వాలి బయింగ్ కోసం. అంతేగాని గ్రీన్ క్యాండిల్ తో ఈ లెవెల్ బ్రేక్ చేసింది అని ఇమీడియట్ గా బయింగ్ మీద కూర్చుంటే పోతుంది. సో ఆచితూచి ట్రేడ్ చేయాలండి మార్కెట్ లో. ఓకేనా? సో మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.